హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 22 వరకు ఈ వారంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వ్యక్తులు నియామకాలు. యుఎన్ఓ భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులైనారు? దాని యొక్క ఆన్సర్ అరిందమ్ బాగ్చి గారు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా యుఎన్ఓలో నియమితులైనారు, రుచిరా కాంబోజ్ గారి ప్లేస్లో. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్గా ఎవరు నియమితులైనారు? డాక్టర్ బిజయ్ కుమార్ మహంతి గారు నియమితులవ్వడం జరిగింది. త్రిపుర గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులైనారు? నల్లు ఇంద్రసేనారెడ్డి గారు త్రిపుర గవర్నర్గా నియమితులవ్వడం జరిగింది. ఇతను తెలంగాణకు చెందిన వ్యక్తి. ఒడిషా గవర్నర్గా రఘుబర్ దాస్ గారు నియమితులైనారు. ఇతను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి. నెక్స్ట్, న్యూజిలాండ్ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులైనారు? క్రిస్టోఫర్ లక్సన్. ఈక్వెడార్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు? డేనియల్ నోబోవా. ఈక్వెడార్ దేశానికి పిన్న వయసులో దేశ అధ్యక్షుడిగా ఇతను నియమితులు అవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారాన్ని 1995లో ప్రారంభించారు. అయితే ఇటీవల గాంధీ శాంతి పురస్కార కమిటీ సభ్యునిగా ఎవరు నియమితులైనారు? వెంకయ్య నాయుడు. ఇక గాంధీ శాంతి పురస్కార్ సంబంధించినటువంటి కమిటీ మొత్తం సభ్యులు చూసినట్లయితే కమిటీలో ప్రధాని గారు, లోక్సభ విపక్ష నేత, లోక్సభ స్పీకర్, సిజేఐ, అదేవిధంగా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఈ యొక్క గాంధీ శాంతి పురస్కార కమిటీ సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్, సూచీలు. ఇండియా స్థానం. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో భారతదేశ స్థానము 45. ఫస్ట్ ప్లేస్ వచ్చి నెదర్లాండ్స్. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 111వ స్థానంలో ఉంది, అవుట్ ఆఫ్ 125 కంట్రీస్. గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ 2023లో భారతదేశ స్థానము 64, అవుట్ ఆఫ్ 108 దేశాల్లో మొదటి స్థానంలో డెన్మార్క్ నిలవడం జరిగింది. క్రీడలు. వచ్చే ఏడాది భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ ఏ నగరంలో నిర్వహించనున్నారు అంటే హైదరాబాద్. ఫీడే వరల్డ్ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు? రోనాక్ సాధ్వానీ. ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి చెస్ క్రీడాకారుడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్లో ప్రపంచ నంబర్ 1 కార్ల్సన్ను ఓడించిన మూడవ భారత ఆటగాడు ఎవరు? కార్తికేయన్ మురళి. ఇతను తమిళనాడుకు చెందినటువంటి చెస్ క్రీడాకారుడు. ఇంతకంటే ముందు కార్ల్సన్ను ఓడించిన వారు విశ్వనాథన్ ఆనంద్ మరియు పెంటెల హరికృష్ణ. వీరిద్దరూ క్లాసికల్ చెస్లో కార్ల్సన్ను ఓడించారు. 4వ పారా ఆసియా క్రీడలు అక్టోబర్ 22 నుంచి 28 వరకు ఎక్కడ జరగనున్నాయి? చైనాలోని హాంగ్జో నగరంలో 4వ పారా ఆసియా క్రీడలు జరగనున్నాయి. దీంట్లో భారతదేశం తరపున 309 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో పాల్గొనున్నారు. నెక్స్ట్, లాస్ ఏంజల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్లో కొత్తగా చేర్చిన క్రీడలు ఎన్ని అంటే 5 క్రీడలు చేర్చడం జరిగింది. క్రికెట్, స్క్వాష్, బేస్బాల్, సాఫ్ట్బాల్, లాక్రాస్, ఫ్లాగ్ ఫుట్బాల్ అనేటువంటి 5 క్రీడలను చేర్చడం జరిగింది. మొదటిసారిగా క్రికెట్ అనేది 1900 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ను నిర్వహించడం జరిగింది. తర్వాత అంటే 128 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో మరలా క్రికెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఐఓసి ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ గారు. 2024 సంవత్సరానికి సంబంధించి T20 క్రికెట్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశము వెస్టిండీస్ మరియు అమెరికా. 2024లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి అంటే ప్యారిస్. 2028 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో జరగబోతున్నాయి? లాస్ ఏంజల్స్. 2032 సంవత్సరానికి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? బ్రిస్బెన్, ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి.
2023లో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఎన్నవది? 13వది. నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ ప్రతిష్టాత్మకమైన మానవ హక్కుల పురస్కారము సుకరోవ్ ప్రైజ్కు ఎవరు ఎంపికైనారు? మహసా ఆమిని. ఈమె ఇరాన్కు చెందినటువంటి మహిళ. హిజాబ్కు వ్యతిరేకంగా ఈమె పోరాటం చేసి మరణించడం జరిగింది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు ఇటీవల గౌరవ డాక్టరేట్ను ఎవరు ప్రదానం చేశారు? బెంగళూరు యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైఎస్ఆర్ అవార్డులను ఎన్ని రంగాల్లో ఎంతమందికి ప్రదానం చేసింది? 7 రంగాలలో 27 మందికి ప్రదానం చేయడం జరిగింది. ఇటీవల ఉత్తమ సమయపాలన విభాగంలో ది బెస్ట్ ఎయిర్పోర్టుగా అవార్డు గెలుచుకున్న ఎయిర్పోర్ట్ ఏది? కెంపెగౌడ ఎయిర్పోర్ట్. ఇది బెంగళూరులో ఉన్నది. ఇటీవల సత్యజిత్ రే లైఫ్ టైమ్ ఫిల్మ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే హాలీవుడ్ యాక్టర్ అయినటువంటి మైకేల్ డగ్లస్ గారు గెలుపొందడం జరిగింది. ఇటీవల విపత్తు నిర్వహణలో గోల్డెన్ పికాక్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆర్ఈసి లిమిటెడ్. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఒక నవరత్న కంపెనీ. ఇది విపత్తు నిర్వహణ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇటీవల ఏ సంస్థ ప్రెసిడెన్సీ కాలర్స్ అవార్డుతో సత్కరించబడింది? దాని యొక్క ఆన్సర్ నాగా రెజిమెంట్ యొక్క 3వ బెటాలియన్. రీసెంట్గా ఇటీవల గోవా జీడిపప్పుకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గోవా జీడిపప్పుకు రీసెంట్గా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. నెక్స్ట్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను విజ్ఞాన్ భవన్లో, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయడం జరిగింది. దాంట్లో విజేతలు చూసినట్లయితే పుష్ప చిత్రంలో నటనకు కథానాయకుడు అల్లు అర్జున్. బెస్ట్ యాక్టర్ అవార్డు పుష్ప చిత్రంలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటీమణులుగా ఆలియా భట్ గంగూబాయ్ కతియావాడి మూవీకి, అదేవిధంగా కృతి సనన్ మిమి వీరిద్దరు కలిసి ఉత్తమ నటి అవార్డ్స్ రావడం జరిగింది. ఉత్తమ చిత్రం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ కు ఆర్ మాధవన్ యొక్క ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ గోదావరి మూవీకి, ది కాశ్మీర్ ఫైల్స్ దీంట్లో నర్గిస్ దత్ జాతీయ సమైక్యత చిత్ర పురస్కారం దక్కించుకున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి త్రిబుల్ ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ నృత్య దర్శకుడిగా ప్రేమ్ రక్షిత్ త్రిబుల్ మూవీకి, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్గా కింగ్ సల్మాన్ త్రిబుల్ మూవీకి, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ కొండపలం మూవీకి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప మూవీకి, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా కీరవాణి త్రిబుల్ మూవీకి, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గాను శ్రీనివాస మోహన్ త్రిబుల్ మూవీకి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాలభైరవ త్రిబుల్, ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ ఇరవిన్ నిజహల్ సినిమాకు పురస్కారాలు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలవడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో త్రిబుల్ కు 6 అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం జరిగింది. ఇదే అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా వాహిదా రెహమాన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము అందించడం జరిగింది. నెక్స్ట్ వార్తలలో నిలిచిన వ్యక్తులు చూసినట్లయితే ఇటీవల మరణించి వార్తల్లోకి ఎక్కిన ఎంఎస్ గిల్ ఎవరు అంటే అతను మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్, అదేవిధంగా 2008లో కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇటీవల ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్లో చోటు దక్కించుకున్న తెలుగు నటుడు ఎవరు అంటే ఎన్టీఆర్. ఇటీవల మరణించిన విఎస్ అరుణాచలము ఎవరు? దాని యొక్క ఆన్సర్ డిఆర్డిఓ మాజీ డైరెక్టర్ జనరల్.
ఇటీవల వార్తల్లోకి వచ్చిన భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ ఎవరు? సారా సన్నీ, గుర్తుపెట్టుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ ఎవరు అంటే సారా సన్నీ. నెక్స్ట్, విన్యాసాలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 మధ్య మిలాన్ 24 పేరుతో నౌకా విన్యాసాలు ఎక్కడ జరగనున్నాయి? విశాఖపట్నంలో జరిగే విన్యాసాలు ఇవి, మిలాన్ 24. క్యాంబ్రియన్ పెట్రోల్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023లో ఇండియా ఆర్మీ గోల్డ్ మెడల్ను సాధించింది. అయితే ఈ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? క్యాంబ్రియన్ పెట్రోల్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023 బ్రిటన్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, సభలు సమావేశాలు, సమ్మిట్స్ గురించి చూసినట్లయితే గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 3వ ఎడిషన్ను ప్రధాని మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు అంటే ముంబైలో యొక్క గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ ప్రారంభమైంది. దీంట్లో అమృత్ కాల్ విజన్ 2047 అంటే యొక్క నీలి ఆర్థిక వ్యవస్థ, బ్లూ ఎకానమీకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అమృత్ కాల్ విజన్ 2047గా రాబోయే 25 సంవత్సరాల్లో ఏం చేయాలని చెప్పేసి యొక్క అమృత్ కాల్ విజన్ను ప్రవేశపెట్టడం జరిగింది. చాణక్య డిఫెన్స్ డైలాగ్ తొలిసారి ఎక్కడ జరగనున్నది అంటే న్యూఢిల్లీ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలు 2023 సంవత్సరంలో ఎక్కడ జరిగాయి? దాని యొక్క ఆన్సర్ ముంబై. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూత్ 20 సమ్మిట్ 2023 ఎక్కడ నిర్వహించారు? దాని యొక్క ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ ఈ రెండు దేశాల 2+2 టాక్స్, ఫారిన్ అఫైర్స్కి మరియు డిఫెన్స్ మ్యాటర్కి సంబంధించినటువంటి 2+2 టాక్స్ ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీ. 2023 వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇది బెర్లిన్, జర్మనీలో జరిగింది. 15 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్ 2023న జరగడం జరిగింది. వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది 2023 సంవత్సరానికి బెర్లిన్, జర్మనీలో జరిగింది. 59వ ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫ్ఫీ ఎక్కడ జరగబోతున్నది అంటే గోవాలో. 20 నుంచి 28 నవంబర్ 2023లో జరగనున్నది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 54వ ఎడిషన్. ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 ఎక్కడ నిర్వహించనున్నారు అంటే జార్ఖండ్లోని రాంచీలో నిర్వహించనున్నారు. 27 అక్టోబర్ నుండి 5 నవంబర్ 2023 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ క్రీడలకు సంబంధించినటువంటి మస్కట్ జూహీ, దీనిని జార్ఖండ్ సీఎం గారు హేమంత్ సోరెన్ గారు ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ భారతదేశపు మొట్టమొదటి మెడికల్ టెక్నాలజీ ఎక్స్పో ఇండియా మెడిటెక్ ఎక్స్పో 2023ని ఎక్కడ ప్రారంభించారు? దాని యొక్క ఆన్సర్ గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి మెడికల్ టెక్నాలజీ ఎక్స్పో ఇది, ఇండియన్ మెడ్టెక్ ఎక్స్పో 2023. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 రెండవ ఎడిషన్ నవంబర్ 3 నుండి 5 వరకు ఎక్కడ జరగనున్నది? ఇది రెండవ ఎడిషన్ అండి. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 రెండవ ఎడిషన్. ఇది న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరగనున్నది. నెక్స్ట్, గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పోను ఫిబ్రవరి 26 నుంచి 29, 2024లో ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ న్యూఢిల్లీ. మొదటి ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ను అక్టోబర్ 21, 2023న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. మొదటి ఎడిషన్ అండి, ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్. నెక్స్ట్, ఇతర ముఖ్య అంశాలు చూసినట్లయితే మన్ కీ బాత్ కార్యక్రమ విశేషాలను తెలుపుతూ ఇటీవల విడుదల చేసిన 3వ ఎడిషన్ పుస్తకము పేరేంటి అంటే ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్ మన్ కీ బాత్ @100 అనే పేరుతో ఒక 3వ ఎడిషన్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సజ్జలు జన్యు మార్పిడి ద్వారా 3 కొత్త వంగడాలను ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇక్రిసాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భూకంపాలను ముందుగానే పసిగట్టే టెక్నాలజీని ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు అంటే
టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో భూకంపాలను ముందుగానే పసిగట్టే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు మహాత్మా గాంధీ గారి విగ్రహాలను ఏ దేశంలో ఆవిష్కరించారు? ఆన్సర్ వచ్చేసి వియత్నాం. ఇటీవల ప్రధాని మోడీ గారు గుజరాతీ నృత్యం గార్బాపై పాట రాశారు. అయితే దానికి సింగర్ మరియు మ్యూజిక్ ఎవరు అందించారు? ఆన్సర్ సింగర్ ధ్వని భానుశాలి, అదేవిధంగా మ్యూజిక్ తనిష్క్ బాక్షి గారు అందించడం జరిగింది. వరకట్నం అడగడం నేరం కాదు అని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది? దాని యొక్క ఆన్సర్ కేరళ హైకోర్టు. వన్ నేషన్ వన్ కార్డులో భాగంగా విద్యార్థులకు ఆధార్ కార్డు తరహాలో ఏ కార్డును ఇవ్వాలని కేంద్రము నిర్ణయించింది? ఆపార్ కార్డులు. ఆపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, ఏపీఏఆర్. దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. నెక్స్ట్, భూపోయిట్స్ భూపతి అనే అరుదైన కప్పను ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? మిజోరాంలోని డంపా టైగర్ రిజర్వ్లో. ఇటీవల ఆర్థిక మోసాలపై సైబర్ నేరగాళ్లే లక్ష్యంగా సిబిఐ చేపట్టిన ఆపరేషన్ చక్ర 2. సిబిఐ అనేది 1963లో ఏర్పడడం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం చైనా ప్రారంభించి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013లో యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకాన్ని చైనా ప్రారంభించడం జరిగింది. రవాణా వాణిజ్య విమానాల పైలట్ల లైసెన్స్ కాల పరిమితిని ఎన్ని సంవత్సరాలకు పెంచడం జరిగింది? అంటే ఇంతకుముందు లైసెన్స్ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉండేది, 10 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత పుతిన్ తన మొదటి విదేశీ పర్యటనలో ఎక్కడికి వెళ్ళారు? దాని యొక్క ఆన్సర్ కిర్గిస్తాన్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి చిత్తడి నేల నగరంగా ఇటీవల ఏ నగరము నిలిచింది? ఉదయ్పూర్. ఆర్ఆర్టీఎస్ దేశ తొలి ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ. ఆర్ఆర్టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ర్యాపిడ్ ఎక్స్ ఆర్ నమో భారత్ రైలుకు అక్టోబర్ 20న ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. మొత్తం 17 కిలోమీటర్ల దూరానికి సంబంధించినటువంటి సాహిబాబాద్ దుహాయ్ డిపోల మధ్య 17 కిలోమీటర్ల ఈ మార్గాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఢిల్లీ, గాజియాబాద్, మేరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లో ఒక భాగం. ఇది ఆర్ఆర్టీఎస్ అనేది కొత్త రైలు ఆధారిత సెమీ హై స్పీడ్ హై ఫ్రీక్వెన్సీ కమ్యూటర్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పవచ్చు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్స్ వెళ్ళనున్నాయి. ఆపరేషన్ స్పీడ్ వచ్చేసి 160 కిలోమీటర్లు పర్ గంట. అదేవిధంగా యావరేజ్ స్పీడ్ 100 కిలోమీటర్లు పర్ గంటతో పోనున్నాయి. మొత్తం యొక్క ఆర్ఆర్టీఎస్లో 8 కారిడార్లను గుర్తించడం జరిగింది. ఇక్కడ 8 కారిడార్లు: ఢిల్లీ గాజియాబాద్ మీరట్ కారిడార్ ఒకటి, ఢిల్లీ గురుగ్రామ్ ఎస్ఎన్బి అల్వార్ కారిడార్ ఒకటి, ఢిల్లీ పానిపట్ కారిడార్ ఒకటి, ఢిల్లీ ఫరీదాబాద్ బల్బాఘర్ పాల్వాల్ ఒకటి, గజియాబాద్ కుర్జా, ఢిల్లీ బహదూర్ఘర్ రోహతక్ ఒకటి, గజియాబాద్ హాపూర్, ఢిల్లీ సాబాద్రా భారత్ అని చెప్పేసి యొక్క 8 కారిడార్లను గుర్తించడం జరిగింది. నెక్స్ట్, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ మరణిస్తే బాధిత కుటుంబాలకు ఎంత పరిహారము ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు వెల్లడించింది. అంటే మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో మరణించినట్టయితే 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపింది. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యం గురైతే 20 లక్షలు, పాక్షిక మరియు ఇతర అంగవైకల్యానికి గురి అయితే 10 లక్షలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు నూతన ఫార్ములాను లా కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో రూపొందిస్తుందని తెలుస్తుంది అంటే దాని ఆన్సర్ జస్టిస్ రుతురాజ్ అవస్థి. క్రూ ఎస్కేప్ వ్యవస్థ అంటే ఏమిటి? క్రూ ఎస్కేప్ వ్యవస్థ అంటే మానవ సహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాములు
ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితిలో వారు కూర్చునే క్రూ మాడ్యూల్ రాకెట్ నుంచి వేరు చేసి సురక్షితంగా కిందికి తీసుకురావాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. క్రూ ఎస్కేప్ అంటే ఇది ఏం లేదండి, ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఏవైతే మానవ సహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్లో ఏదైనా లోపం వస్తే వ్యోమగాముల్ని మరలా సురక్షితంగా భూమికి చేర్చే ప్రక్రియ క్రూ ఎస్కేప్ సిస్టమ్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద రివర్స్ స్వింగ్ కలోనియలిజం టు కోఆపరేషన్ అనేది ఎవరి పుస్తకము అంటే అశోక్ టాండన్ గారు యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. వరల్డ్ ఎనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ ఇండియా బర్డ్ ఫ్లూ ఫ్రీ. వరల్డ్ ఎనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇండియాను బర్డ్ ఫ్లూ ఫ్రీగా ప్రకటించడం జరిగింది. వాట్ ఈస్ ద రీసెంట్ డిస్కషన్ అబౌట్ తిలాపియా పర్వో వైరస్ రిలేటెడ్ టు, అంటే తిలాపియా పర్వో వైరస్ దేనికి సంబంధించింది అంటే అది ఫిష్కి సంబంధించినటువంటి, అంటే చేపలలో వచ్చేటువంటి వైరస్. ఇది మెయిన్గా తిలాపియా అనే చేపలకు రావడం జరుగుతుంది. తాజాగా అట్టారీ బాగా సరిహద్దులో ఎన్ని అడుగుల ఎత్తైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు? 418 అడుగులది. ఇటీవల కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సాగర్ పరిక్రమ 10వ దశను ఎక్కడ ప్రారంభించారు? తమిళనాడులోని చెన్నైలో. అబాబిల్ అనే మిసైల్ను ఇటీవల ప్రయోగం చేసిన దేశము ఏది అంటే పాకిస్తాన్. నెక్స్ట్, అదేవిధంగా రీసెంట్గా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ను రబీ సీజన్లో భాగంగా 6 పంటలకు ఇవ్వడం జరిగింది. గోధుమలకు 150 పెంచడం జరిగింది, బార్లీకి 115, శనగలు 105, కందులు 425, ఆవాలు 200, కుసుమ 150, అంటే టన్నుకు ఈ విధంగా ధరలు పెంచుతూ ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2022తో పోలిస్తే 2023 ప్రథమార్థంలో అమెజాన్ అడవి మంటల సంఖ్య 10% పెరిగిందని ఒక అధ్యయనము నివేదించింది. భారతదేశం యొక్క ఉద్యానవన ఉత్పత్తి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని మిలియన్ టన్నులకు పెరిగింది అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.3% పెరిగి, గతం కంటే 1.37% పెరిగి 351.92 మిలియన్ టన్నులకు యొక్క ఉద్యానవన ఉత్పత్తులు చేరడం జరిగింది. ఇటీవల భారతదేశంలో ఐఎస్ఓ ధృవీకరణ పొందిన మొదటి మహిళా పోలీస్ స్టేషన్గా ఏ పోలీస్ స్టేషన్ నిలిచింది? ఆన్సర్, భోపాల్ పోలీస్ స్టేషన్. ఇటీవల భారతదేశం చంద్రునిపైకి వ్యోమగాములను పంపే లక్ష్యాన్ని ఎప్పటి వరకు చేరుకోవాలని నిర్దేశించింది? 2040. ఇటీవల ప్రధాని మోడీ గారు ఎప్పటి వరకు ఇస్రో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు? 2035. ఇటీవల స్వలింగ వివాహాల చట్టబద్ధతకు నిరాకరించిన ధర్మాసనంలోని సభ్యులు, మొత్తం 5 సభ్యుల ధర్మాసనం అండి. దీంట్లో సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ గారు, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ కౌల్ గారు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. గగన్యాన్ మిషన్లో భాగంగా తొలి క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎప్పుడు పరీక్షించారు? అక్టోబర్ 21. అప్నా చంద్రయాన్ పేరుతో ప్రత్యేక పోర్టల్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అప్నా చంద్రయాన్ పోర్టల్ను ఎన్సీఆర్టీ వారు అభివృద్ధి చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి గాను భారతదేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తి ఎన్ని లక్షల టన్నులకు చేరింది? దాని యొక్క ఆన్సర్ 3,297 లక్షల టన్నులకు చేరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ఒక విస్తృత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము ఏ పేరిట చేయనున్నది? వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో యొక్క యాత్ర చేయనున్నారు. ఇటీవల యూరియా ఎగుమతులపై ఏ దేశము ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొన్నది? చైనా. పీరియాడిక్ లేబర్ సర్వే రిపోర్ట్ 2022-23 ప్రకారంగా మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇండియాలో ఎంత ఉన్నది? 37%. తమిళనాడులోని నాగపట్టినం హార్బర్ నుంచి శ్రీలంకలోని కాన్సేగంతురై హార్బర్ మధ్య ప్రయాణికుల ఫెర్రీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇటీవల మరలా ప్రారంభమైంది అంటే 40 సంవత్సరాల తర్వాత. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో తలపెట్టిన టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్
టీవీ D1. నమో భారత్ ట్రైన్స్ డిజైన్ చేసింది ఎవరు అంటే ఆల్స్టోమ్ ఇంజనీరింగ్, దీని యొక్క శాఖ హైదరాబాద్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో తొలి సోలార్ వెలుగులు దేవాలయము ఏది? భద్రాద్రిలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి గారి ఆలయం. నెక్స్ట్, వార్తల్లో నిలిచిన ఐఐటీలు. కంబైన్డ్ పవర్ జనరేషన్ టెక్నాలజీని ఇటీవల ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు? దాని యొక్క ఆన్సర్ ఐఐటి మద్రాస్. సౌరశక్తితో పనిచేసే ఆవిరి ఆధారిత వైద్య పరికరాల స్టెరిలైజ్ వ్యవస్థను ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? ఐఐటి మద్రాస్. ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్ గుర్తించే పరికరాన్ని ఇటీవల ఎవరు తయారు చేశారు? ఐఐటి గౌహతి. వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు చూసినట్లయితే, మానసిక ఆరోగ్యం మరియు కౌన్సిలింగ్లో టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించినందుకు ఇటీవల ఏ రాష్ట్రము అవార్డును గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్. మై బెంగాల్ ఎడిక్షన్ ఫ్రీ బెంగాల్ క్యాంపెయిన్ను ఇటీవల ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎక్కడ ప్రారంభించారు? కోల్కతాలో. హూ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ జే గురూజీ యాప్? జే గురూజీ యాప్ స్కూల్ చిల్డ్రన్స్ కోసము ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే జార్ఖండ్ రాష్ట్రం. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏ రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాలను ప్రారంభించారు? నాగాలాండ్ రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తొలి 3D హౌస్ను నిర్మించారు. దానికి ఏమని పేరు పెట్టారు? అమేజ్ 28. టైగర్ రిజర్వ్ల కోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటుకు ఏ రాష్ట్రం ఆమోదించింది? అరుణాచల్ ప్రదేశ్. ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు? మహారాష్ట్ర. రాష్ట్రాన్ని పూర్తిగా మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి పంజాబ్ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? హోప్ ఇనిషియేటివ్. పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా నిరుద్యోగితలో దేశంలో తెలంగాణ స్థానము 1వ స్థానంలో ఉన్నది 15.1%తో. అదేవిధంగా మహిళల నిరుద్యోగితలో 16.2%తో తెలంగాణ 2వ స్థానంలో నిలవడం జరిగింది. భగవాన్ బిర్సా ముండా జోడా రాస్తే అనే పథకంతో 17 జిల్లాల్లోని గిరిజన గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించడానికి చర్యలు చేపట్టిన రాష్ట్రము మహారాష్ట్ర. అన్నపూర్ణ ఫుడ్ ప్యాకెట్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది? రాజస్థాన్. నెక్స్ట్, స్వచ్ఛ త్యోహార్ స్వచ్ఛ పరివార్ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఇటీవల ప్రకటించిన 54 బెస్ట్ టూరిజం విలేజెస్లో ఇండియా నుంచి స్థానం పొందిన గ్రామము ధోర్డో అనే గ్రామము యొక్క 54 బెస్ట్ టూరిజం విలేజెస్లో స్థానం సాధించడం జరిగింది. ఇది కచ్ జిల్లా, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా వరల్డ్ టూరిజం డేను ప్రతి ఏటా సెప్టెంబర్ 27న నిర్వహించడం జరుగుతుంది. కతి బిహు ఏ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ పండుగ అంటే అస్సాం రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ చూసినట్లయితే 16 అక్టోబర్న వరల్డ్ ఫుడ్ డే నిర్వహించడం జరుగుతుంది. 2023 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్ చూసినట్లయితే వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్ అనే యొక్క థీమ్తో అక్టోబర్ 16, 2023న వరల్డ్ ఫుడ్ డే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వరల్డ్ ఫుడ్ డే అనేది 1945లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపన తేదీని గుర్తు చేసుకోవడానికి యొక్క FA యొక్క స్థాపన అక్టోబర్ 16న 1945లో అయింది. దాని గుర్తుగా ఈ యొక్క వరల్డ్ ఫుడ్ డేని నిర్వహించడం జరుగుతుంది. FAలో మొత్తము 195 సభ్యులు ఉన్నారు. దాంట్లో 194 దేశాలు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ఉన్నది. FAO యొక్క ప్రధాన కార్యాలయము రోమ్, ఇటలీలో ఉంది. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది కూడా యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఫుడ్ అసిస్టెన్స్ బ్రాంచ్. ఇది అతిపెద్ద దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్. దీనికి 2020లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. దీంతో పాటుగా SDG గోల్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2, దీనిలో భాగంగా జీరో హంగర్ను సాధించేందుకు 2030ని టార్గెట్గా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.